మరి ఈ దినం మన యొక్క ధ్యానం కొరకై మార్కు సువార్త 14వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 14:37. మళ్ళా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగి మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన. ఇంతవరకు ఆరాధనలో మీరు ఉండి చక్కగా నడిపించారు, మీకు స్తోత్రాలు. మరి ప్రకటనలు మీరు విన్నారు, మీ సహాయం దయచేయండి. ప్రత్యేకంగా ఇమ్మాలన్న విషయంలో మీ కృప చూపించమని ప్రార్థన చేస్తాము. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మీరు దీవించండి. మీరు ఇచ్చిన తలంపు మేరకు నాయన మేము చదువుకున్నాం. మీ పక్షంగా నిలబడ్డాను నాయన. నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపండి. మా యొక్క ఆత్మల క్షేమం కొరకై మీరే మీ యొక్క వాక్యాన్ని పంచిపెట్టమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి యొక్క వచనం నిన్న రాత్రి కూడా మరి అన్నగారు ప్రార్థనకు సహాయకరంగా ధ్యానించుకున్నప్పుడు ఈ యొక్క వాక్యాన్ని చదువుకున్నాను. ఇక్కడ మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఆ యొక్క శిలువ మరణానికి వెళ్ళక పూర్వం ఆయన మరి ఒక గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చి అక్కడ ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. మరి ఆ యొక్క గెత్సెమనే అనే పదానికి అర్థం ఏంటంటే నూనె గానుగా అని. అది ఒలీవల కొండకు క్రింది భాగంలో ఉన్నటువంటి ఒక తోటగా దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. మరి యోహాను సువార్త 18వ అధ్యాయం 2వ వచనం ప్రకారం యేసు ప్రభువారు తన శిష్యులతో కూడా కలిసి చాలాసార్లు ఆ స్థలానికి వెళ్ళుచున్నట్టుగా, పలుమార్లు ఆయన అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. మరి ఆయన ఇంకా మరణించబోతా ఉన్నాడు, శిలువ మరణానికి వెళ్ళాలి. దానికి ముందు తన శిష్యులను పిలుచుకొని ఆయన ఆ యొక్క గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చినట్టుగా 32వ వచనంలో మనం చూస్తాం. అక్కడికి వచ్చిన తర్వాత ఒక ముగ్గురు శిష్యులను, పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకొని మిగతా వారిని అక్కడే ఉండమని మరికొంత దూరం వెళ్ళి మరి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి చాలా మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ప్రత్యేకంగా పేతురుని ఆ ప్రశ్న వేశాడు అనే సంగతిని మనం ఆలోచన చేస్తే, ఈ పేతురు యొక్క జీవితాన్ని మనం చూస్తే మొదటి నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వాడుగా ఉండినటువంటి వాడు. ఎక్స్ట్రాడినరీ అంటారు. ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిగా, అసమానమైనటువంటి వాడుగా, ఒక దుడుసుతనం కలిగినటువంటి వాడుగా పేతురు గురించి మనం చూస్తాం. ఆయన ప్రతి స్థలంలో ఆయన గురించి మరి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు ఆ స్థలాల్లో ఆయనే ముందుగానే రావడం, ముందుగానే మాట్లాడడం, ఇవన్నీ మనం చూస్తాం. అలా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా పేతురు ఉన్నాడు. ఆ ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని బట్టి మరి యేసు ప్రభువారు శిలువ వేయబడక ముందు ఆయన అంత దుఃఖపడి, ఆయన అంత వేదన పడుతూ ఉంటే వీరు నిద్రిస్తూ ఉన్నారు. కానీ వీరందరికంటే పేతురు విషయంలో ఆయనకు ఆశ్చర్యమైంది. ఇంత మంచి అనుభవం కలిగినటువంటి పేతురు కూడా నిద్రపోతూ ఉన్నాడా అని పేతురును ప్రత్యేకంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన పేరు సీమోను పేతురు. సీమోను, నువ్వు కూడా నిద్రపోతూ ఉన్నావా అన్నట్టుగా, నీవు నిద్రించుచున్నావా అన్నాడు. మరి ఈ కారణాలు మనం కొన్నిసారి ఆలోచన చేస్తే యేసు ప్రభు ఇలాగ ప్రత్యేకంగా సీమోను పేతురుని అడగడానికి గల కారణాలు మనం చూస్తే ఈయనకున్నటువంటి అనుభవాలు యోహాను సువార్త 1వ అధ్యాయము 40 నుంచి 42 వచనాలు మనం చదివితే అక్కడ మరి తన సహోదరుడైనటువంటి అంద్రెయ చెప్పిన ఒకే ఒక్క మాటతోనే యేసు ప్రభువును వెంబడించినట్టుగా మనం చూస్తాం.
మరి చరిత్రలో మనం వెతికితే అంద్రేయ పేతురు కంటే పెద్దవాడు అన్నట్టుగా ఉంది. ఏదేమైనా ఆ అంద్రేయ మొదట యేసు ప్రభువును కనుగొన్నాడు. బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యుడుగా ఉన్నటువంటి అంద్రేయ యేసు ప్రభు కాపురం ఉన్న స్థలాన్ని చూసి ఆయన్ను కనుగొని మొదట తన సహోదరుడైనటువంటి పేతురుకు చెప్పాడు. ఏమని? మేము మెస్సియాను కనుగొంటిమి అన్నాడు. ఆ మాట చెప్పగానే ఈయన తోడుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆ మాట చెప్పాడు. ఏం తోడుకొని వెళ్ళడం అంటే ఊరికే రారు, అంటే పిలిచిన వెంటనే మెస్సియాను కనుగొన్నారా, ఆ మెస్సియాను నేను కూడా చూడాలి అనే ఒక ఆసక్తి కలిగినటువంటి వాడుగా పేతురు కూడా వెళ్ళాడు. అంటే ఒకే ఒక మాట, ఇంకెక్కువసేపు ఏం చెప్పలేదు. మెస్సియాను కనుగొన్నాం అని రమ్మంటే ఆయనతో పాటు వెళ్ళిపోయినటువంటి వాడు. అంత మంచి ఒక భక్తిపరుడుగా మనకు పేతురు కనిపిస్తాడు. మెస్సియాను కనుగొన్నాము అని చెప్పిన వెంటనే ఆయనకు ఆసక్తి రావాలంటే ఆ మెస్సియా ఎవరో తెలిసి ఉండాలి. మెస్సియాను తెలుసుకోవాలంటే ధర్మశాస్త్రం ఎరిగి ఉండాలి. అంటే సమాజ మందిరంలో ధర్మశాస్త్రం బోధింపబడుతూ ఉండగా ఈయన కూడా ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని విన్నటువంటి వాడు, చాలా శ్రద్ధగా విన్నటువంటి వాడు, ఆ మెస్సియా ఎవరో చూడాలన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి వాడుగా మనకు కనిపిస్తాడు. అందుకోసమే తన సహోదరుడైనటువంటి అంద్రేయ వచ్చి మరి నేను మెస్సియాను కనుగొన్నాను అంటేనే ఆయనతో పాటు వెళ్ళినాడు. ఇది ఒక మొదటి అనుభవం. రెండవ అనుభవం మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 18 నుంచి 20 వచనాలు మనం చూస్తే యేసు ప్రభు యొక్క పిలుపు మనం చూస్తాం. చూడండి, ఆ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుంచి మనం చదివితే, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు ప్రభువు పిలిచాడు. చేపలు పడతా ఉంటే మిమ్మల్ని నేను మనుషులు పట్టే వాళ్ళనిగా చేస్తాను రమ్మంటే వెంటనే ఏం చేశారంట? వారికి ఉన్న వలలు వదిలిపెట్టి యేసు ప్రభువుని వెంబడించారు. అంటే వారి యొక్క జీవనోపాధి వలలేసి చేపలు పట్టి చేపలు అమ్మి బ్రతికేటటువంటి వారు. అలాంటి జాలరులు. కానీ యేసు ప్రభు పిలవగానే వారి యొక్క జీవనోపాధినే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంత త్యాగం కలిగినటువంటి వాడు. లేక నేను నిన్నే వెంబడిస్తాను ప్రభువా, నేను నీ కొరకే జీవిస్తాను అన్నటువంటి ఒక తీర్మానం కలిగినటువంటి వాడుగా వెంటనే అన్నీ వదిలిపెట్టి వెళ్ళినటువంటి వాడు. ఇది రెండవ అనుభవం. మొదటిసారి ఒక్క మాట చెప్పగానే మెస్సియాను కనుగొంటిమి అనగానే ఆయనతో పాటు వెళ్ళిపోయాడు. యేసు ప్రభు పిలవగానే అప్పుడు కూడా ఒకే మాట, రండి నేను మిమ్మల్ని మనుషులు బట్టే జాలరుగా చేస్తానంటేనే ఇంకేమీ ఆలోచించలేదు. ఉన్న వలను కూడా అక్కడ వదిలిపెట్టేశాడు. నేను నిన్నే వెంబడిస్తాను, నీ కోసమే నేను జీవిస్తాను అన్నట్టుగా వచ్చినటువంటి వాడు ఈ యొక్క పేతురు. మూడవ అనుభవం మనం చూస్తే ఇది మనకు బాగా తెలుసు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మరి యేసు ప్రభు వారు వీరిని దోణ ఎక్కించేసి తర్వాత ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయి మళ్ళీ 4వ జామున తెల్లవారుజామున ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. నడుచుకుంటూ వస్తూ ఉంటే శిష్యులు చూచి భయపడినారు. భూతం అని చెప్పుకొని భయపడినారు. అప్పుడు ఆయన వాళ్ళతో భయపడొద్దు నేనే అన్నాడు. అప్పుడు వెంటనే పేతురే జవాబు చెప్తా ఉన్నాడు. పేతురే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు కూడా సెలవి ప్రభు అని అడుగుతా ఉన్నాడు. ఎవరు మాట్లాడలేదు. అందరూ భయపడిపోయినారు. అందరూ అదే స్థితిలో ఉన్నారు. కానీ పేతురు మాత్రం వెంటనే ఏమంటా ఉన్నాడు? నీవే అయితే నీళ్ళ మీద నడిచి రావడానికి కూడా నాకు సెలవి ప్రభు అంటే రమ్మన్నాడు యేసు ప్రభు. రమ్మనగానే నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాడు. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను అని మనం చదువుతాం. ఏదేమైనప్పటికీ యేసు ప్రభు తర్వాత నీళ్ళ మీద నడిచినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు పేతురు. ఈ అనుభవం మిగతా శిష్యులకు లేదు. అది ఒక గొప్ప అనుభవం. నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాడు. ఎంత గొప్ప అనుభవం అంటే ఎవరు ఎరగనటువంటి ఒక అనుభవాన్ని ఆయన పొందుకున్నాడు. కానీ మరి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే నిద్రపోతూ ఉన్నాడు. తర్వాత 4వ అనుభవాన్ని మనం చూస్తే చూడండి, ఈయనలో ఉన్న మరి ఒక అనుభవం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 16వ వచనం.
లేక 13 నుంచి నేను చదువుతాను. 16వ అధ్యాయం మత్తయి సువార్త 13 నుంచి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొంటున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసం నుంచి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారండి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ఒకసారి యేసు ప్రభు వీళ్ళని అడుగుతా ఉన్నాడు. వీళ్ళని ఏమని అడిగాడంటే, మరి నన్ను గురించి జనులు ఏమని చెప్పుకుంటా ఉన్నారు అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటున్నట్టుగా చెప్పారు. ఒకరేమనుకుంటా ఉన్నారు, బాప్తిసం ఇచ్చే యోహానని, కొందరు ఏలియా అని చెప్పుకుంటా ఉన్నారు, కొందరు ఇర్మియా అని చెప్పుకుంటా ఉన్నారు, లేక ప్రవక్తల్లో ఒకడే ఉంటాడు అని చెప్పుకుంటా ఉన్నారని మరి జనాలు ఏమనుకుంటా ఉన్నారో వారిని గురించి చెప్పారు. ఆ తర్వాత యేసు ప్రభు నేరుగా తన శిష్యుల్ని అడిగాడు, సరే వారు అలాగ అనుకుంటా ఉన్నారు, మంచిదే, మరి ఇంతకాలం మీరు నాతో కూడా ఉన్నారు కదా, మరి మీరేమనుకుంటా ఉన్నారు అంటే, అప్పుడు ఎవరు జవాబు చెప్పలేదు. అప్పుడు కూడా పేతురే జవాబు చెప్తా ఉన్నాడు. ఒకవేళ యేసు ప్రభు వచ్చి మనల్ని కూడా ఇదే ప్రశ్న వేసినాడు అనుకోండి, మీరేమనుకుంటున్నారు నన్ను కూర్చో అంటే ఏం చెప్తాం మనం? ఏమన్నా ఒక ఆలోచన ఉందా మనకు? యేసు ప్రభు ఎవరో మనకు అర్థమైందా? ఈయన ఒకే ఒక మాటలో చెప్పినాడు. మన ఒకవేళ అడిగితే వెతుకొని ఎన్ని చెప్తామో తెలియదు. కానీ ఈయన ఒకే మాటలో ఏమంటా ఉన్నాడంటే, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అన్నాడు. నీవు సజీవుడైనటువంటి దేవుడివి అన్నాడు. నీవు అభిషక్తుడవు అని ఆయన గురించి చెప్తా ఉన్నాడు. ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు. అంటే యేసు ప్రభువుతో ఉన్నటువంటి అనుభవంలో యేసు ప్రభు ఎవరో ఖచ్చితంగా తెలుసుకున్నటువంటి వాడు. యేసు ప్రభు నిజంగా ఎంత సంతోషపడి ఉంటాడో ఆ రోజు. ఒక మంచి ఉత్తరం ఇచ్చాడు ఆయన. మిగతా వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళెవరు కూడా ఆ ఉత్తరాన్ని ఇవ్వలేకపోయారు. యేసు ప్రభు అందుకే అక్కడ ఏమన్నాడంటే 17వ వచనంలో, అందుకు యేసు సీమోను బరియోన నీవు ధన్యుడవు అన్నాడు. నువ్వు ధన్యుడవు అన్న, నువ్వు ఆశీర్వదించబడినటువంటి వాడవు అని ఆయన విషయంలో యేసు ప్రభు చెప్పిన మాటను మనం చూస్తాం. అంటే ఎందుకు ధన్యుడవు అన్నాడంటే, సత్యమును తెలుసుకున్నటువంటి వాడు. యేసు ప్రభుతో కూడా ఉండి ఆయన ఆయన ఏమై ఉన్నాడో ఒకే ఒక్క మాటలో స్పష్టంగా చెప్పాడు. అందుకు యేసు ప్రభువుకు చాలా సంతోషం అయిపోయింది. ఇంతకాలం నాతో ఉన్నందుకు చాలా పర్వాలేదులే అనుకున్నాడు. అందుకే నువ్వు ధన్యుడవు అంటా ఉన్నాడు. మరి ఇంతకాలం మనం వస్తూ ఉన్నాం దేవుని సన్నిధి కదా, ఎంతకాలం నుంచి వస్తూ ఉన్నామో మనకే తెలుసు. మరి యేసు ప్రభు గురించి మనకేం తెలుసు? బైబిల్ గురించి మనకేం తెలుసు? ఏదైనా ప్రశ్నలు వేస్తే మన ముఖాలు ఎలా ఉంటాయి? మనవి కూడా ప్రశ్నార్థకంగానే ఉంటాయి. ఇది ఎప్పుడు వినలేదే అన్నట్టు కదా. అంటే ఎందుకు మనము అలా చెప్పలేకపోతా ఉన్నాము అంటే, పేతురు లాంటి ఆసక్తి మనకు లేదు. ఆయనతో పాటు తిరుగుతూ ఉన్నాడు, శ్రద్ధగా విన్నటువంటి వాడు. మెస్సియాను కనుగొంటిమి అన్నప్పుడు కూడా వేరే ప్రశ్నలు వేయలేదు, ఎవరు మెస్సియా అని అనలేదు ఆయన. ఎందుకు? ఎరిగినటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు. అందుకోసం వెంటనే వెళ్ళిపోయాడు చూడ్డానికి. ఇప్పుడు కూడా నన్ను గురించి ఏమనుకుంటా ఉన్నారు, సరే మీరేమనుకుంటా ఉన్నారంటే ఎవరి దగ్గర ఉత్తరం లేదు. కానీ పేతురు మాత్రం వెంటనే జవాబు చెప్తా ఉన్నాడు. పేతురుకు ఉన్నటువంటి ఆసక్తిని మనం చూస్తాం. ధన్యుడవు అని మెప్పును పొందినటువంటి వాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే నిద్రపోతూ ఉన్నాడు. తర్వాత 5వ అనుభవం ఈయన గురించి మనం చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనం. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడూ అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా అని మనం చూస్తాం. ఇదే మాటలు మార్కు సువార్తలో కూడా ఉన్నాయి. మరి ఈయన నేను మీకంటే ముందుగా గలిలయకి వెళ్తూ ఉన్నాను అని ఆయన మరణాన్ని గురించి ఆయన చెప్తా ఉంటే, ఆయన ఏ మరణం అనుభవించబోతూ ఉన్నాడో దాని గురించి చెప్పేటప్పుడు పేతురు ఏమంటా ఉన్నాడంటే, నీ విషయమే అందరూ అభ్యంతరపడినాను, నేను ఎప్పుడు కూడా అభ్యంతరపడను అన్నాడు. నేను ఎప్పటికి కూడా నేను పడను అన్నట్టుగా చాలా ఖండితంగా చెప్పినటువంటి వాడు పేతురు. ఎవరైనా అభ్యంతరపడతారేమో, ఈ 12 మందిలో 11 మంది అభ్యంతరపడతారేమో, కానీ నేను మాత్రం అభ్యంతరపడను. నేను చాలా విశ్వాసంలో గట్టివాడిని,
నేను నిన్ను చాలా వెంబడిస్తూ ఉన్నాను, నేను నీ పట్ల నాకు ఒక మంచి అభిప్రాయం ఉంది, లేక ఏమనుకుంటా ఉన్నాడో తాను ఒక భక్తిపరుడుగా ఒక మంచి ఉత్తరం ఇచ్చాడు. ఎవరు అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడను అన్నాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు వచ్చేసరికి నిద్రపోతా ఉన్నాడు. అంటే ఎందుకు ప్రత్యేకంగా యేసు ప్రభు సీమోన్నే ప్రశ్నిస్తూ ఉన్నాడు అంటే, ఈయనతో పాటు సీమోను, యాకోబు, మరి యోహాను ముగ్గురు ఉన్నారు. కానీ యోహాను, యాకోబు విషయంలో ఇలాంటి మాటలు ఎక్కడ మనం చదవం. ముందే అన్నీ అడిగినటువంటి వాడు, ముందే మరి జవాబిచ్చినటువంటి వాడు, చాలా మంచి అనుభవాలు కలిగినటువంటి వాడు పేతురు. తర్వాత ఇంకొక అనుభవం మనం చూస్తే చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనే 35వ వచనంలో పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనన్నాడు. ఒకవేళ నీతో పాటు చావాల్సి వచ్చినా పర్వాలే, నేను చావడానికి సిద్ధమే, కానీ నిన్ను ఎరగనని మాత్రం నేను చెప్పను అన్నాడు. ఎంత మంచి విశ్వాసం అని చెప్పాలి, ఎంత మంచి శిష్యుడు అని చెప్పాలి. మిగతా వాళ్ళు ఆ మాట చెప్పలేకపోతూ ఉన్నారు, కానీ ఈయనంటా ఉన్నాడు, నేను చావాల్సి వచ్చినా పర్వాలేదు అని చెప్తా ఉన్నాడు. ఒక మాట, ఇంకొక మాట ఏమనుందంటే, మార్క్స్ వార్త 14వ అధ్యాయంలో ఈ మాటనే అక్కడ ఆ భక్తుడు ఇంకొక రకంగా రాస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. అతడు మరిఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనన్నాడు. ఇంకా ఖండితంగా చెప్తా ఉన్నాడు, నేను చెప్పను, నిన్ను ఎరగనని నేను చెప్పనని అంత ఖండితంగా చాలా గట్టిగా చెప్పినటువంటి వాడు పేతురు. ఇవన్నీ ఎవరికి తెలుసు? యేసు ప్రభువుకు బాగా తెలుసు. ఇవన్నీ ఆయన ఎదుట జరిగినటువంటి సంగతులే, ఆయనకు ఈ మరుగు లేకుండా ఏమీ జరగలేదు, ఇవన్నీ ఆయన ముందు జరిగాయి. మరి యేసు ప్రభు విషయంలో ఇంత మంచి అనుభవాలు కలిగినటువంటి పేతురు ఆయన మరణానికి ముందు, ఇంకా ఆయన మరణించబోతా ఉన్నాడు, దానికి ముందు ఆయన ప్రార్థన చేయడానికి ప్రతిసారి పలుమార్లు వెళ్ళినటువంటి ఆ చోటుకే శిష్యులను పిలుచుకొని వెళ్ళాడు. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళందరినీ ఒక చోట పెట్టి వీళ్ళ ముగ్గురిని తీసుకొని వెళ్ళాడు కదా. వెళ్ళి అక్కడ పలికినటువంటి మాటలు మనం ఇందాక చదువుకున్నాం చూడండి. మార్క్స్ వార్త 14వ అధ్యాయంలోని 33వ వచనంలో, పేతురును, యాకోబును, యోహాను వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించను. వారి ముందే ఆయన మరి చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆయన యొక్క మరణాన్ని తలంచుకొని ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. వారి కళ్ళెదుటనే ఆయన బాధపడుతూ ఉంటే చూచారు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది అని నేరుగా చెప్పినాడు వాళ్ళకు. నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో ఉంది, కాబట్టి మీరు ఇక్కడే ఉండి మెలకువగా ఉండండి అని చెప్పినాడు ఆయన. నా ప్రాణము మరణమయ్యేంత దుఃఖంలో ఉంది అని నేరుగా తన శిష్యులకు చెప్తే వాళ్ళు ఎట్టుండాలి? ఇంకా ఏంది యేసు ప్రభు ఇట్లా చెప్తా ఉన్నాడే, ఆయన మరణమైపోతాడా కదా అని ఎంతగానో దుఃఖపడుతూ ఉండవలసిన వాళ్ళు. కానీ ఆ మాట చెప్పి ఆయన కొంత దూరం పోయి ప్రార్థన చేసి వచ్చేసరికి ఏం చేస్తారు? వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. యేసు ప్రభువుకు చాలా ఆశ్చర్యమైపోయింది. ఒక్కసారి యేసు ప్రభు ముందర ఈ సీమోను పేతురు యొక్క చరిత్ర అంతా ఆయన కనిపించిందేమో. ప్రారంభం నుంచి ఆయన ఎలాగున్నాడో, ఎంత ఆసక్తి కలిగినటువంటి వాడో, మరి ఎంతగా ఆయన గురించి సత్యం పలికాడో, ఆయన గురించినటువంటి సంగతులన్నీ ఒకసారి ఆయనకు కనిపించాయేమో. అందుకే వారందరితో ఆ మాట అనడం లేదు, కానీ ప్రత్యేకంగా పేతురుని అడుగుతూ ఉన్నాడు, సీమోను, నువ్వు కూడా నిద్రపోతా ఉన్నావా? ఇంత మంచి అనుభవాలు నీకు ఉన్నాయి కదా, నన్ను నేరుగా చూచావు, నాతో పాటు నీళ్ళ మీద నడిచావు, నేనే సజీవుడైనటువంటి దేవుణ్ణి అని చెప్పావు. అలాంటి వాడిని నేను ఇప్పుడు మరణించబోతా ఉన్నాను, నా ప్రాణం మరణం అగునంతగా దుఃఖంలో ఉంది అని చెప్పినా కూడా, నేను దుఃఖంలో ఉన్నానని చెప్పినా కూడా నీకు నిద్రపడతా ఉందా అన్నట్టుగా ఆయన అడుగుతాడు. ప్రియమైన వాళ్ళారా,
పేతురుకు ఉన్నటువంటి అనుభవాలు మనకు లేకపోయినా ప్రభువును నమ్మిన నాట నుండి కూడా మనకు దేవుడిచ్చినటువంటి అనుభవాలు ఉన్నాయి. ఆయన పిలుపును ఎరిగినటువంటి వారమై ఆయన పిలుపును అందుకొని ఆయన సన్నిధానానికి వచ్చాం. ఆయన పిల్లలంగా జీవిస్తూ ఉన్నాం. అనుదిన జీవితంలో మన పట్ల చేస్తున్నటువంటి కార్యాలు మనం ఎరిగినటువంటి వారం. సముద్రం మీద నడిచిన అనుభవం మనకు లేకపోయినా సముద్రం లాంటి అనేకమైనటువంటి సమస్యల గుండా వెళ్ళినటువంటి వారం. ఇంకా దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు. అలాంటి సమయంలో ఆయన మన ప్రక్కలో ఉండి మనల్ని ఆదుకున్నటువంటి వాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి వాడు. అన్నిటికంటే ముఖ్యంగా తన ప్రాణాన్నే మన కొరకు అప్పగించి తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నటువంటి వాడు. ఈనాడు మన పరిస్థితి కూడా ఎలాగుందంటే, సీమోను అనే బదులు మన పేరు పెట్టుకుందాం. నిద్రించుచున్నావా అని నిన్ను నన్ను కూడా యేసు ప్రశ్నిస్తున్నాడేమో. ఆనాడు సీమోను పేతురు నిద్రపోయినటువంటి నిద్ర ఒకవేళ మనం నిద్రపోకపోయినప్పటికీ మన నిద్ర ఎలాగుంది అంటే, అసలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. 13వ అధ్యాయం 11వ వచనంలో, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయింది అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నాడు? నిద్ర మేలుకొని వేళ అయింది అంటే నిద్రపోతూ ఉన్నారు మీరు అని. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొనే వేళ అయింది. ఏం కాలం ఎరగాలి? యేసు ప్రభు యొక్క రాకడ యొక్క కాలం సమీపమైంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పినటువంటి యేసు ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ దేవుడు మనకు వినిపిస్తూ ఉన్నాడు. నా రాకడ సమీపంగా ఉంది, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను అంటే కాలము నెరిగి నిద్ర మేలుకొనే వేళ అయింది అంటే కాలం ఎరుగుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. యేసు ప్రభు రాకడ సమీపంగా ఉందని వింటూ ఉన్నాం, కానీ ఏం చేస్తూ ఉన్నాం? నిద్రపోతూ ఉన్నాం. మెలకువలేనటువంటి జీవితాలు మనం కలిగి ఉన్నాం. అందుకే యేసు ప్రభు దుఃఖపడి మనల్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు, మీరు నిద్రపోతూ ఉన్నారా? ఎలాంటి నిద్ర మంది చూడండి. ఇంకొక మాట మార్కు సువార్త 13వ అధ్యాయంలో 36వ వచనం, 13వ అధ్యాయం 36వ వచనం. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచునుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండండి అన్నాడు. ఆయన అకస్మాత్తుగా వచ్చి, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన అకస్మాత్తుగానే వచ్చేది. ఇదిగో నేను రాబోతా ఉన్నాను, నేను త్వరగా వస్తాను అన్నాడు, కానీ ఆయన ఎప్పుడు వస్తాడో మాత్రమే ఆయనకు చెప్పలేదు. దొంగ వలె అంటే దొంగ ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. అదే రీతిగా ఆయన కూడా ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. ఆయన ప్రొద్దుగుంకి వచ్చునో రాత్రి వేళ వచ్చునో ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ మనం ఏం చేయాలి? నిద్ర మేలుకొని, ఎలాంటి నిద్ర అనేది మనం ధ్యానం చేస్తే చూడండి, దేవుని యొక్క గ్రంథంలో కొంతమంది నిద్రించిన వారు ఉన్నారు. ఇప్పుడు మనం శిష్యులను జ్ఞాపకం చేసుకుంటే శిష్యుల విషయంలో వారు నిద్రిస్తూ ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు ఏం చేయాలి? యేసు ప్రభు మరణించబోతా ఆయన మరణాన్ని గురించి ఆయన దుఃఖపడి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీరు కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఆయన గురించి ప్రార్థన చేయవలసిన వారు, కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతూ ఉన్నారు. ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా నిద్రపోయేటటువంటి వారమే మనం. యోనా భక్తుని గురించి మనకు తెలుసు. యోనా భక్తుడు దేవునికి అవిధేయత చూపించి నీనివేకు వెళ్ళమంటే తర్షీసుకు పోయే ఓడ ఎక్కిపోతూ ఉన్నాడు. పెద్ద తుఫాను వచ్చింది, ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా అందరూ చనిపోతామనుకుంటా ఉన్నారు. దాంట్లో ఉన్న సామాన్లన్నీ కింద పడేసి ఓడ చులకన చేయాలనుకుంటా ఉన్నారు. ఆ తర్వాత అందరూ భయపడిపోయి వారి వారి దేవతలకు వారు ప్రార్థన చేస్తూ ఉంటే ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? ఓడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు. ఆ నావికుడే వచ్చేయమంటాడు, పోయి నిద్రపోతా అన్నాడు. అది నిద్రపోతు కాకపోతే ఏమని చెప్పండి? ఓడనే ఏమైపోతుందో తెలియక అందరూ గందరగోళమైన పరిస్థితిలో ఉండి, దిక్కుదొరిని పరిస్థితిలో ఉండి అన్నీ పడేసి వాళ్ళ దేవతలకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే అంత పరిస్థితిలో ఈయన మాత్రం ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. ఈ ప్రార్థన చేయవలసినటువంటి సమయంలో ప్రార్థించకుండా
నిద్రపోయే అనుభవం. ఇది శరీర సంబంధమైనటువంటి నిద్ర కాదు. పండుకొని నిద్రపోవడం ఒకటే నిద్ర కాదు. ఆ సమయంలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా నిద్రపోతూ ఉన్నాడు. మన యొక్క పరిస్థితి ఇదే. ప్రార్థన చేయవలసిన సమయం ఎప్పుడు? ఆయన రాకడ సమయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను నా యొక్క ఆత్మీయ జీవితంలో ఎక్కడ వెనకబడిపోతానో, నువ్వు వచ్చేసరికి నా పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభువా, నువ్వు వచ్చేసరికి నేను నీకు నమ్మకంగా ఉండేటట్టు చేయి, నేను ఎత్తబడే గుంపులో ఉండేటట్టు చేయి అని మనం ప్రార్థన చేసుకోవాలి. నేను ఇంతకుముందు కూడా ఒకసారి మీకు చెప్పిన జ్ఞాపకం ఉంది నాకు. మా అక్క చనిపోయినప్పుడు దాదాపు 86. ఆమె చనిపోయిన తర్వాత నాకు కూడా పెద్ద వయసు ఏం కాదు, 16 సంవత్సరాలు ఉన్నాయి నాకు, 16-17 ఉండి ఉంటాయి. అప్పుడు నాకు ఆమె మీద పాట రాయాలనిపించి పాట రాసుకున్నాను. అందులో నేను ఒక వచనం ఏం రాశానంటే, నన్ను కూడా పిలువమయ్యా నీకు సాక్షిగా ఉన్నప్పుడే. ఆయన ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు. మన జీవం ఏ పాటిది అనుకుంటా ఉన్నాం. ఏం లేదు, మనం ఇప్పుడే చనిపోము, నేను ఇంకా యవ్వనస్తుని కదా, నాకు ఇంకా బలం ఉంది, నేను ఇప్పుడే ఎందుకు చనిపోతాను. మన చావు మన చేతిలో లేదు, మన మరణం దేవుని చేతిలో ఉంది. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాల్సిందే. కానీ ఆయన పిలిచే సమయానికి, లేక ఆయన మధ్యాకాశంలోనికి వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళే సమయానికి మనం ఆయనకు సాక్షులముగా, ఆయన బిడ్డలముగా ఈ లోకంలో లేకపోతే మనం విడిచిపెట్టబడతాం. మన యొక్క స్థితి భయంకరంగా ఉంటుంది. నిత్య నరకాగ్నే మన పరిస్థితి. కాబట్టి మనం ఏం చేయాలి? నిద్రపోకుండా ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రభువా, నీ రాకడ సమీపిస్తూ ఉంది నాయన, నన్ను సిద్ధపరచు నీ రాకడ కోసం. ఏ విషయంలో నేను తొట్టుపడతానో, ఎక్కడ నేను దూరం అయిపోతానో. మానవులం, బలహీనులం. సాతానుడు పొంచుకొని ఉన్నాడు, ఎవరిని మృంగుదనా అని గర్జించు సింహం వలె ఉన్నాడు వాడు. ఏ సులువుగా చిక్కులు పెట్టే పాపమని మనం చూస్తాం. చాలా సులభంగా మనల్ని పాపంలోకి తీసుకొని వెళ్తాడు. మనము పాపంలో పడి ఇంకా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయేంతవరకు మనకు తెలియదు మనము సాతాను యొక్క వలలో పడ్డాము అని. అంత కుయుక్తిగా వాడు వలలు పన్నేవాడు. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు నిన్ను నన్ను కూడా అడుగుతాడు, నువ్వు నిద్రిస్తూ ఉన్నావా? ఇంతకాలంగా నా దగ్గరకు వచ్చావు, ఇన్ని అనుభవాలు నీకున్నాయి, నేను చేసిన మేలు ఎరుగుదువు కదా, నువ్వు నిద్రపోతూ ఉన్నావా? మరి ఒక వ్యక్తి ఉన్నాడు, అపోస్తుల కార్య గ్రంథం 20వ అధ్యాయంలో కదా, ఆయన కూడా ఏం చేస్తాడు? నిద్రపోతూ ఉన్నాడు. ఐతుకు అని ఒక యవ్వనస్తుడు. పౌలు వాక్యం చెప్తా ఉన్నాడు. వాక్యం చెప్తా ఉంటే ఆయన కిటికీ మీద కూర్చున్నాడట. అంటే ఇప్పుడులాగా కిటికీలకు చువ్వలు ఉన్నాయి కదా, కడ్డీలు ఉన్నాయి. అప్పుడు ఉండే కిటికీలకు అవి ఏవి ఉండవంట, ఓపెన్ కిటికీలు. ఆ కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చున్న పని ఏంది? లోపల చూస్తాడు, బయట చూస్తాడు కదా, రెండు కనిపిస్తాయి. వాక్యం చెప్తా ఉంటే ఇటు చూసేది, అటు చూసేది. కానీ మనం ఎట్టంటే మనమేం కిటికీలో కూర్చోవలసిన పనిలే, మనం ఎదురుగానే కూర్చుంటాం. నన్నే చూస్తున్నట్టు ఉంటుంది. కానీ ఇటు వాక్యం ఒక 2 మాటలు పోతాయి, మళ్ళీ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఇది మన యొక్క గొప్పతనం. మనం ఐతుక్ కంటే చాలా గొప్పవాళ్ళం మనం. అందుకే కదా ఎప్పుడన్నా ప్రశ్న వేస్తే జవాబు రావడంలో ఎందుకు, ఏం చెప్పినామక్క పోయిన వారం అంటే తెలియదు. ఎందుకంటే వింటే కదా, మనం జాగ్రత్తగా వినడం లేదు, మనసు పెట్టి వినడం లేదు. ఒకవైపు ఇది, ఒకవైపు అది, ఏదో కూర్చున్నామా విన్నామా అంతవరకే ఉన్నాం మనం. ఈ ఐతుకు కూడా కూర్చున్నాడు, కిటికీ దగ్గర కూర్చొని కొంచెం అటు చూసుకుంటా, కొంచెం ఇటు చూసుకుంటా ఏదో వింటా ఉన్నాడు. అట్టే ఏం చేసినాడు? నిద్రపోయి ఆ నుంచి కింద పన్నాడు. వాక్యం వినాల్సిన సమయంలో వాక్యం వినకుండా నిద్రపోతూ ఉన్నాం. ఎట్లా వస్తుందో నిద్ర మనకు తెలియదు. ఎంత అలసిపోయినా వాక్యం మీద మనకు శ్రద్ధ ఉంటే నిద్ర రాదు కదా. టీవీ పెట్టుకొని ఏదైనా ఒక మంచి కార్యక్రమం చూస్తూ ఉన్నాం అనుకో, రాత్రి 12 గంటలకు పెట్టుకోండి, నిద్ర వస్తుందా? కళ్ళు ఇంకా గట్టిగా తెరుచుకొని చూస్తాం, ఏడబోతుందో ఆ సన్నివేశం అని. కానీ వాక్యం దగ్గరికి వస్తే నిద్ర వస్తుంది.
ప్రార్థనకు మోకాలంగేసరికి నిద్ర వస్తుంది. ఎందుకంటే అదే సాతాను చేసే పని. అని మనం ఓడిపోతూ ఉన్నాం, సాతాను చేతిలో ఓడిపోతూ ఉన్నాం. వాడు ఎలాగైనా సరే వాక్యం వినకుండా చేయాలని, ప్రార్థన చేయకుండా చేయాలనే వాని బాధ. అందుకే ఏదో ఒక రకంగా మనకు నిద్ర తెప్పిస్తాడు. మనం నెమ్మదిగా నిద్రలోకి జారకుండేసరికి వినాల్సిన మాటలు వినకుండా పోతాం. వాక్యం వినాల్సిన సమయంలో వాక్యం వినకుండా నిద్రపోవడం వల్ల నష్టాలు ఉన్నాయి. వాడు అక్కడి నుంచి కింద పడి చనిపోయినాడు. కాకపోతే పౌలు కిందికి పోయి ప్రార్థన చేసి మళ్ళీ సజీవునిగా ఆయన్ను తీసుకొని వచ్చాడు. మనం కూడా ఆత్మీయమైనటువంటి నిద్ర మనం నిద్రపోతే ఖచ్చితంగా మనం కూడా ఆత్మీయంగా చచ్చిపోతాం. అంతే. అంటే ఆత్మీయంగా ఎదగలేం. ఒకప్పుడు చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారమే కదా. ఎలాంటి చచ్చిన స్థితి అది? ఆత్మీయమైన చచ్చిన స్థితే. మళ్ళీ ఆ స్థితికి వెళ్ళిపోవాల్సిందే. ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థించకుండా, వాక్యం చదవాల్సిన సమయంలో చదవకుండా, వినాల్సిన సమయంలో వినకుండా ఉంటే మన పరిస్థితి కూడా అంతే. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, చాలా భక్తిపరుడు, దావీదు. ఆయన గురించి 55వ కీర్తనలో మనం చూస్తాం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ఆయన ధ్యానించుచు మొరపెట్టుకునేవాడు అని. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అయిన పని ఏంటంటే దేవుని ఒక వాక్యాన్ని ధ్యానం చేయడం, మొరపెట్టుకోవడం. ఇదే ఆయన పని. కానీ రాజు అయిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత, రాజులు యుద్ధానికి పోయే కాలమున ఈయన ఏం చేశాడు? ఇంట్లో ఉండి సాయంకాలం పూట ప్రొద్దుగుంకే సమయంలో పడక మీద నుంచి లేచినాడు. అప్పుడు బాగా నిద్రపోయి ప్రొద్దుగుంకే సమయంలో నిద్రలోంచి లేచి మిద్దెపైకి వెళ్ళిపోయినాడు. అక్కడ తిరుగుతా చూడగానే దృశ్యాన్ని చూచి పాపంలో పడిపోయాడు. ఆ సమయంలో ఏం చేయాల్సిన వాడు? వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండవలసిన వాడు, మొరపెట్టుకుంటూ ఉండవలసిన వాడు. కానీ పండుకొని నిద్రపోయాడు. ఆ నిద్రపోయిన కారణాన్ని బట్టే ఆయన పాపానికి గురైపోయాడు. ఒక మచ్చ ఆయన జీవితంలో మిగిలింది. ఆ ఒక్క విషయంలో తప్ప అన్నాడు దేవుడు. నిజంగా ఆ ఒక్క విషయంలో కూడా ఆయన పాస్ అయిపోయి ఉంటే ఎంత మంచి భక్తుడు అయిపోయేవాడు. ఒక మార్కు పోయింది కదా, నాకు 100 మార్కులు రావాల్సింది కదా, ఒక్కటి మిస్ అయిపోయినా అని 99 మార్కులే సంపాదించుకున్నా అన్నట్టుగా ఆయన పరిస్థితి ఉంది. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువారు మరి అంతగా ఆయన విభ్రాంతి నొంది చింతాక్రాంతుడు అవుతూ ఉన్నాడు. నేరుగా తన శిష్యులతోనే చెప్తా ఉన్నాడు, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో ఉంది, మీరు ఇక్కడే ఉండి మెలకుగా ఉండండి అంటే ఆయన అటు పోయి ఇటు వచ్చేసరికి నిద్రపోతూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు ప్రత్యేకంగా ఎవరిని అడుగుతూ ఉన్నాడు? సీమోను పేతురుని అడుగుతూ ఉన్నాడు. సీమోను, నువ్వు కూడా నిద్రపోతూ ఉన్నావా? ఎందుకు అంత ప్రత్యేకంగా అడిగాడో కదా కొన్ని సంగతులు మనం చూసుకున్నాం. ఎందుకు అంటే ఈయన మొదటి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి వాడు. ఒక్క మాట చెప్పగానే మెస్సియాను చూడాలని వచ్చినవాడు, ఒక్క మాట పిలవగానే తన యొక్క జీవనోపాధిని వదిలిపెట్టి వచ్చినటువంటి వాడు కదా. తర్వాత మరి నేను ఎవరో ఏమనుకుంటా ఉన్నారు నా గురించి అంటే, నీవు సజీవుడైనటువంటి దేవునివి అని చెప్పినటువంటి వాడు. నీళ్ళ మీద యేసు ప్రభుతో కూడా నడిచినవాడు. ఇంకా నీళ్ళ మీద నడిచిన వారు ఎవరు అంటే వీళ్ళిద్దరే. యేసు ప్రభు నడిచినాడు, తర్వాత నేనే అని పేతురు ఒక్కడే చెప్పగలడు. ఇంత మంచి అనుభవం కలిగినటువంటి వాడు. తర్వాత నేను అందరూ అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడను అన్నాడు. ఆ తర్వాత నేను నీతో కూడా చావాల్సి వచ్చినా కూడా నేను నిన్ను ఎరగనని చెప్పినటువంటి వాడు. చాలా గట్టిగా చెప్పాడు, నిన్ను ఎరగనని మాత్రం చెప్పను అన్నాడు. కానీ ఎన్నిసార్లు చెప్పిండు ఎరగనని? 3 మార్లు చెప్పిండు. ఒకసారి కూడా కాదు, 3 సార్లు చెప్పిండు. ఆడికి కొన్నిసార్లు దేవుడు నిజంగా మనకు అవకాశం ఇస్తాడు. ఒకసారి తప్పు చేస్తే ఒక హెచ్చరిక చేస్తాడు మనకు, పోనీలే అని. ఈయన ఫస్ట్ ఒకసారి అబద్ధం అన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఒక చిన్నది అడిగింది అంతే, ఒక చిన్నది వచ్చి అడిగింది, నువ్వు కూడా ఆయనతో పాటు ఉన్నావు కదా అంటే, నాకు ఆయన ఎవరో కూడా తెలియదు, నేను ఆయన ఎరగను. మనం అనుకుంటాము ఎంత దుర్మార్గుడు నా పేతురు, అంతకాలం యేసు ప్రభుతో ఉన్నటువంటి వాడే ఒక చిన్నదానికి భయపడి ఎరగనన్నాడా అంటే, మనల్ని కూడా ఎవడన్నా పట్టుకొని ఏమైనా నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు అంటేనే నువ్వు ఆయన ఎరగనని చెప్తేనే, లేకపోతే ఇదిగో గన్నుకిన ముందు పెడితే అయిపోయింది మన పరిస్థితి. నాకేం తెలుసు అన్న, నేను ఎప్పుడు పోయినా నా చర్చికి, నాకు అసలు తెలియనే తెలుసు అన్న. సిమన్ నగర్ తెలుదు, యెహోవా ఈరే సంఘం తెలుదు, బ్లెస్సింగ్టన్ అన్న మాకు అసలే తెలుదు అన్న. ఏమంటారు, బతుకుంటే బలసాకైనా అమ్ముకోవచ్చు కదా. పేతురు అలాంటి వాడేమో పాపం, ఎందుకు వచ్చిందిలే
నేను యేసు ప్రభు ఎరుగునంటున్నాను, నన్ను కూడా తీసుకుపోయి నన్ను కూడా ఇన్ని కొరడాలు కొడతారు. అంతసేపు చూసినాడు యేసు ప్రభు యొక్క మరణం, చాలా భయంకరమైన మరణం. కొరడాలు తీసుకొని కొడతా ఉంటే ఆయన యొక్క చర్మం లేచి వస్తూ ఉంది. ఆ బాధ చూస్తూ ఉన్నాడు. ఆ శిలువ మోసుకుంటూ ఆ యెరూషలేము వీధుల గుండా తీసుకొస్తూ ఉన్నారు. ఆ బాధ అంతా చూచాడు. ఎందుకు వచ్చిందిలే నాకని దూరంగా ఉన్నటువంటి వాడు, నేను ఎరగనని చెప్పను అన్నటువంటి వాడే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే నిద్రపోతూ ఉన్నాడు. మన యొక్క భక్తి జీవితాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే మనం అనుకుంటాం, ఎన్నో గొప్ప పనులు చేసినాను, నాకు బాగా అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, అన్నీ తెలుసు. కానీ పరిస్థితులు వచ్చేసరికి మనం కూడా నిద్రపోయే అవస్థలో ఉన్నాం. ఎలాంటి నిద్ర? ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయకుండా నిద్రపోతూ ఉన్నాం. ఎప్పుడు ప్రార్థన చేసే సమయం? మాకేం తెలుసు అన్నా కదా, ప్రార్థన చేసే సమయం ఏడుంది? దావీదు చెప్తా ఉన్నాడు, నేను సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ధ్యానిస్తూ మొరపెట్టుకుంటానన్నాడు. చాలామంది భక్తులు చూస్తే అరుణోదయమున లేచి ప్రార్థించిన వారు ఉన్నారు, వేకోనే లేచి. పోనీ మన అనుభవం చెప్పుకుందాం. మంది ఎప్పుడు మరి ప్రార్థించే సమయం ఏదైనా ఉందా మనకు సమయం? సంఘంలో ఉంది. ఎప్పుడు? శనివారము సంఘమంతటి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇది ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? మనమే. ఎవరు ఏర్పాటు చేయాలి? మనమే అనుకున్నాం. మంగళవారం కూడుకుందామన్నా, బేస్తవారం కూడుకుందామన్నా, శనివారం కూడుకుందామన్నా, శనివారం ప్రార్థన చేద్దాం అందరి కోసం కదా, సంఘంలో ఉన్న వాళ్ళందరి కుటుంబాల కోసం, సంఘం యొక్క క్షేమం కోసం, వీటన్నిటి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే మనం ఏం చేస్తూ ఉన్నాం? నిద్రపోతా ఉన్నాం. ఎంతమంది కనపడతాం? ఈరోజు ఇంతమంది ఉన్నాం, ఇంకా తక్కువ మంది ఉన్నాం. కానీ ఇంతమంది అన్నా ఉంటారా శనివారం అంటే? లేదు, ఇంకా తక్కువ. నిద్రపోయే అవస్థలో ఉన్నాం. ఇది ఎక్కడ తీసుకుపోతుంది? ఆయన రాకడ సమయానికి మనం ఆ నిద్రపోయే స్థితిలో ఉండకూడదని నేను అకస్మాత్తుగా వస్తాను కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మెలకువగలిగి ఉండండి, నిద్రపోవద్దు అని చెప్తా ఉన్నాడు ఆయన. ఆత్మీయమైనటువంటి నిద్ర చాలా ప్రమాదకరమైనటువంటిది. వాక్యము వినబడే సమయంలో వాక్యం వినకుండా నిద్రపోయే స్థితిలో మనం ఉన్నామేమో. వాక్యాన్ని ధ్యానించాలి. అసలు మనకుందా ధ్యానించే సమయం? ఎప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యాన్ని? ఎంతమందిని చదువుకున్నాం ఈరోజు అంటే? ప్రతిసారి మా పిల్లలు వెంటనే ఒక నవ్వి తలదించుకుంటారు కదా. ఏమన్నా ఈరోజు బైబిల్ చదువుకున్నారా అంటే అయిపోయింది. బుధవారం అడుగుతా. ఇట్లాంటి సమయంలో ఎప్పుడైనా నాకు జ్ఞాపకం వస్తే అడిగితే ఉత్తరం లేదు. వాక్యాన్ని చదవడం లేదు మనం. యేసు ప్రభు నిన్నే ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ పేరు పెట్టుకుందాం, నా పేరు పెట్టుకుందాం. బ్లెస్సింగ్ అన్న, ఈరోజు నువ్వు కూడా నిద్రపోతా ఉన్నావు అని యేసు ప్రభు అంటే ఎక్కడ పెట్టుకోవాలి మన తల? ఆయన బాధపడతా అడుగుతూ ఉన్నాడు ఆ ప్రశ్న. పేతురు గురించి జ్ఞాపకం చేసుకొని, ఇంత మంచి అనుభవం కలిగినటువంటి వాడవు కదా నువ్వు కూడా నిద్రపోతా ఉన్నావా? ఇంతకాలమైంది కదా యేసు ప్రభువుని నమ్ముకొని. ఆయన నేను రాబోతా ఉన్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని చెప్తా ఉంటే కూడా నువ్వు భయం లేకుండా నిద్రపోతా ఉన్నావే అని మనం ఒక్కొక్కరిని ఆయన ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఎందుకు? ఎవరి కోసం ఆయన ఇంత బాధ? ఏం మనం నిద్రపోతే ఆయనకేం బాధ? ప్రార్థించకపోతే ఆయనకేం బాధ? వాక్యం వినకపోతే ఆయనకేం బాధ? అంటే ఆయనకు బాధ కాదు, మన మీద ప్రేమ. ప్రార్థన చేసుకోకుండా శోధనలో ప్రవేశిస్తామేమో, వాక్యం వినకుండా దారి తప్పిపోతామేమో, ఆయన వచ్చే సమయానికి ఉండవలసిన రీతిలో ఇదిగో సిద్ధపాటు కలిగిన జీవితం మనకు ఉండదేమో, విడవబడతామేమో, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతామేమో అని ఆయనకు బాధపడతా ఉన్నాడు. ఎందుకు? ఆయన మన పరలోకపు తండ్రి. మన కోసము బాధపడే ఈ లోకానికి వచ్చాడు ఆయన. మనం నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతామని, అలాగ మనం నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదని ఆయన దేవాది దేవుడై ఉండి కూడా మన కోసం దిగి వచ్చాడు. ఆయన మనలాంటి మానవునిగా ఈ లోకంలో జన్మించాడు, శిలువ మరణాన్ని భరించాడు, తన యొక్క ప్రాణాన్నే మన కొరకు అప్పగించాడు. అంతటితో ఆగడం లేదు ఆయన. ఇదిగో ఇలాంటి వర్తమానాల ద్వారా మనల్ని సంధిస్తూ ఉన్నాడు. మీరు ఇంకా నిద్రపోతూ ఉన్నారేమో, లేయండి నాయన, మేల్కోండి, ప్రార్థన చేయండి, వాక్యం వినండి, మీ మార్గాన్ని చక్కచేసుకోండి. ఇదిగో నేను రాబోతా ఉన్నాను, నేను వస్తే మాత్రం మీరు విడవబడతారు,
మీరు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు అని ఆయన బతిమాలుతా ఉన్నాడు. ఆ రోజు చేయి దాచి కదా మనల్ని పిలిచినాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. ఇప్పుడు కూడా చేతులు జాపే అడుగుతూ ఉన్నాడు. ఏం నాయన నిద్రపోతూ ఉన్నారా? మేల్కోండి, మేల్కోండి. కాలము నెరిగి నిద్ర మేల్కొనే వేళ అయింది. యేసుప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. కాబట్టి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. మనం కూడా నిద్రిస్తూ ఉన్నామా? ఏ విషయాల్లో నిద్రిస్తూ ఉన్నామో మనమే ప్రశ్న వేసుకుందాం. నేను ఒక 3 విషయాలే జ్ఞాపకం చేసినాను. మీరు ఇంకా ఆలోచన చేయండి, ఇంకా ఏ విషయాల్లో నిద్రపోతూ ఉన్నారో. వాక్యం వినాలి అంటే అడిగి రావాలి, దేవుని సన్నిధానానికి రావాలా. రావడం లేదు అంటే నిద్రపోతూ ఉన్నామని. రానప్పుడంతా జ్ఞాపకం చేసుకోండి, నేను నిద్రపోతూ ఉన్నాను, యేసు ప్రభుకి ఇప్పుడు వస్తే నా పరిస్థితి ఏంది అని జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు పరిగెత్తుకొని వస్తాం. ఇంకా అప్పుడు కూడా భయం కలగలేదంటే ఎవరేం చేయలేరు కదా. ఏమంటారు కదా, ఆ మాట చెప్తే బాగుండదేమో కదా, దున్నపోతు మీద వాన కూర్చున్నట్టు అంటారు కదా. అంటే ఏమన్నా దానికి దిగులు లేదు, చింత లేదు కదా. ఎన్నన్నా చెప్పాలి, అదే ఎంత వర్షం అనే హాయిగా ఉంటుంది. మనకి ఎన్నిసార్లు దేవుడు హెచ్చరిక చేసినా ఇంకా ఆడికే ఉన్నామంటే మనమే ఆలోచన చేసుకోవాలి. అందుకే దేవుడు కూడా కఠినమైనటువంటి మాటలు రాసిపెట్టాడు. ఇట్లాంటి వాటికి ఇదిగో ఇట్లనే పోల్చాడు ఆయన. పందులకు పోల్చాడు. పంది దాన్ని ఎంతనా శుభ్రం చేయి ఆడిపోతుంది, ఆ మురికి కాలువలకే పోతుంది. అందుకు పోల్చాడు మనల్ని. ఎన్నిసార్లు మనల్ని ఆయన శుభ్రం చేయాలనుకున్నా మళ్ళీ మనం ఆ మురికినే కోరుకొని వెళ్ళిపోతా ఉన్నాం. ఇంత పోల్చినా, ఇంత కఠినంగా మాట్లాడినా ఇంకా మార్పు చెందకపోతే ఆయన ఏం చేయగలడు? ఏం చేయలేడు ఆయన. ఇదిగో నాయన, అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్ని ఉంది, అక్కడికి వెళ్ళిపోండి, అక్కడ మీరు హాయిగా ఉండండి అని చెప్పాడు. ఎందుకంటే మనకు అదే హాయి అనిపిస్తూ ఉంది. మరి పరలోక రాజ్యము మనకు హాయి అనిపించడం లేదు, నిత్య నరకమే హాయి అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇంకా అక్కడికే పోండి అంటాడు. ఈ మధ్యాహ్న కాల వేళ మనల్ని మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒకవేళ యేసు ప్రభు మనల్ని ప్రశ్న వేస్తే నిద్రపోతా ఉన్నావా అని ఆయన దుఃఖంతో ప్రశ్నిస్తే, ఏ విషయంలో ఆయన దుఃఖపడుతూ ఉన్నాడో, ఏ విషయంలో నిద్రపోతూ ఉన్నామో ఆలోచన చేసుకొని మనం చక్క చేసుకుందాం. మన యొక్క ప్రార్థనా జీవితాలను, మన యొక్క వాక్య విషయాలను చక్క చేసుకుందాం. ఆయన యొక్క బోధకు మనం దూరంగా ఉన్నామేమో. ఇదిగో ఆయన రాకడ సమీపంగా ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అన్నాడు. అకస్మాత్తుగా వస్తానన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన ఆలస్యం చేస్తా ఉన్నాడు. ఎందుకు? కొందరు ఆలస్యముని ఎంచుకున్నట్లు ఆయన తన యొక్క వాగ్దానం గురించి ఆలస్యం చేసేవాడు కాదు. కానీ అందరూ అంతటా మారు మనసు పొందాలని, మనమందరము మార్పు చెందాలని, మనమందరం ఆయన వైపుకు తిరగాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. మన పట్ల ప్రేమ కలిగే ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అయితే ఎంతకాలం చేస్తాడు? చేసినంత కాలం చేస్తాడు. ఆయన ఎక్కడ నిలబడుకున్నాడంట? ఇదిగో నేను వాకిట నిల్చోన్నాడు. వాకిట్ నిలబడుకోనంటే ఇంకొక అడుగు వేస్తే అయిపోయింది. ఒక్క అడుగు ఆయన పెట్టినాడంటే మన పరిస్థితి అయిపోయింది. కాబట్టి చక్క చేసుకుందాం, సిద్ధపడదాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడి మనము ఆయన చేత మెప్పు పొందే వారంగా ఉండడానికి దేవుడు తన కృపను అనుగ్రహించును గాక. ప్రార్థన.